ఏంటి ఇది పిసుకుతోడని చూస్తున్నారా? అదేనండి, సలార్ సినిమా చూసా. సలార్లో ఏదైతే మీరు ట్రైలర్లో చూసుంటారో చూసారా, ఆ ట్రైలర్లో ఏదైతే ప్రభాస్ ఆ రాడ్ని పట్టుకుంటారు చూసారా, అది నిజంగా ఏదో ప్రభాస్ నిజంగా ఐరన్ రాడ్ టచ్ చేస్తే అలా అయినట్టు ఉంది. ఎంత న్యాచురల్గా ఉందంటే అంత న్యాచురల్గా ఉంది. సో అదనమాట నేను కూడా ట్రై చేస్తున్నాను. అఫ్కోర్స్ ఇది దూదనుకోండి. సో ఇంతకు విషయం ఏంటంటే, ఈరోజు అత్యంత భారీ అంచనాల నడుమున రిలీజ్ అయిన సలార్ ప్రభాస్ మూవీ గురించి డిస్కస్ చేసేదానికి వచ్చారన్నమాట. దిస్ ఇస్ యాంకర్ యోగి, వెల్కమ్ టు మిస్టర్ రామా. సో ప్రభాస్ ఇంతకుముందు ఆల్రెడీ 3 ఫ్లాప్స్తో, అంటే యావరేజ్ అనుకోవచ్చు, 3 యావరేజ్ సినిమాలతో, బాహుబలి తర్వాత మంచి హిట్ పడకుండా ప్రభాస్ 3 యావరేజ్ సినిమాల తర్వాత ఇప్పుడు వచ్చే సినిమా నీల్ మంచి సక్సెస్ రేటు, కేజీఎఫ్తో మంచి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యి మంచి హైప్ ఉండ ప్రశాంత్ నీలు ప్రభాస్ కలిసి సలార్ అనే ఒక పెద్ద భారీ బడ్జెట్తో మంచి అంచనాలతో వచ్చారన్నమాట. అయితే ఈ సినిమా ఎలా ఉంది, నిజంగా ఈసారి అట్లీస్ట్ బాహుబలి తర్వాత ప్రభాస్కి మంచి హిట్ పడిందా లేదనే మన రివ్యూలో చూద్దాము. సినిమా మట్టికి స్టార్ట్ అవుతూ మట్టికి మంచి క్రేజీతో స్టార్ట్ అయిందన్నమాట. సినిమాలో బాగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎలివేషన్స్ పీక్స్లో ఉన్నాయి అన్నమాట. ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. ఎలివేషన్స్ మనకి ఏదైతే ఇంతకుముందు ఈ అంటే బాహుబలి ఎన్ని సినిమాలు ఎలా ఉన్నాయో దానికి మించి ఎలివేషన్స్. ఒకే ఒక డైలాగ్ చెప్పాలంటే, ఎలివేషన్స్ని ప్రజెంట్ చేయడంలో ప్రశాంత్ నీల్ని మించిన వాళ్ళు లేరు. ఈజ్ టాప్, ఎక్కడెక్కడో ఉన్నాడు. ఎంత యాక్చువల్లీ మీకు కొన్ని ఎలివేషన్స్ గురించి చెబుతాను. ఆ తర్వాత ఈ సినిమా రేటింగ్ ఎంత, రివ్యూ ఏంటి, ఎలా ఉంది, చూడొచ్చా చూడకూడదా అని మీ ఫైనల్లో చెబుతాను. కొన్ని ఎలివేషన్స్ గురించి చెబుతాను. మనకి బాహుబలిలో శివలింగం ఉండిద్ది. ఎవడంట ఆ శివలింగానికి సిమిలర్ టైప్లో కారు కుండ, మీకు లారీ ఉండదు, లారీ కుండని సింపుల్గా భుజం మీద కొడతాడు. సూపర్గా ఉండేది అన్నమాట సీను. అలా చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. మామూలుగా యాక్చువల్ అంటే కొన్ని హీరోలకి కత్తిలు పెట్టుకునే పెద్ద ఎలివేషన్ రాదు. ప్రభాస్ చిన్న బర్త్డే కేక్ కట్ చేసే ప్లాస్టిక్ చాకు తెలుసు అందరికీ, అలాంటి ప్లాస్టిక్ చాకుతోనే బీభత్సమైన ఎలివేషన్స్ పండించాడు. మామూలుగా ఉండదు, గూస్ బంప్స్. అంటే అక్కడ చేయిలో ఉన్న పవరు అక్కడ ఆయుధంలో కాదు, చేయిలో ఉన్న పవర్ చూపిస్తారనమాట. ఆ రకంగా బీభత్సంగా ఉందన్నమాట. మామూలు ఎలివేషన్స్ లేవు. ఇంకా నేను కొన్ని రాసుకున్నాను బేసికల్గా, చెబుతాను మీకు. యాక్చువల్గా కారు స్టార్ట్ చేసే సౌండ్ ఒకటి ఉండిద్ది. అంటే ప్రభాస్ కొట్టాలా వద్దని మంచి ఎలివేషన్ అదొకటి. ఇంకోటి మనకి కోటేరమ్మ కొడుకు వచ్చాడని ఒకటి ఉండిద్ది అనమాట. మామూలు ఎలివేషన్ కాదు అది యాక్చువల్గా 2 మినిట్స్లో రెడీ చేస్తానని వీళ్ళని ఉండిద్ది అనమాట సీను. బీభత్సం, కోటేశ్వరమ్మ కొడుకు వచ్చాడని అంతా పశువది రాసి బీభత్సంగా చేస్తాడనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎలివేషన్కి అయితే కొదవలేదు సినిమాలో. బట్ ఇంత ఎలివేషన్లో కూడా ఒక మీడియం రేంజ్ స్టోరీ అయితే నడిపాడు. ఇంతకుముందు ఆల్రెడీ ప్రశాంత్ చెప్పేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్స్, ఒకళ్ళంటే ఒకళ్ళ ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ ఎలా జరిగింది, వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళు ఎందువల్ల ఫస్ట్ దూరం అవుతారు, ఆ తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. అఫ్కోర్స్ స్టోరీ అయితే ఇంకా చాలా ఉండిద్ది. నేను మొత్తం డీటెయిల్స్ అయితే నేను రివ్యూ చేయట్లేదు. కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ, వాళ్ళిద్దరు జర్నీ ఎలా ఉంది, వాళ్ళిద్దరు ఒకటే ఎలా అయ్యారు, మళ్ళీ ఎలా సపరేట్ అవుతున్నారు అనేది మటుకి సినిమాలో చూపిస్తాడు. ఇందుట్లో మన తెలుగు నుంచి కూడా చాలామంది ఉన్నారు కానీ, బట్ కొంతమందికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మన జగతబాబు కానీ, పృథ్వీ కానీ, సప్తగిరికి పృథ్వీకి అంత క్యారెక్టర్ లేకపోయినా జగతబాబు మటుకి ఈజ్ అ మెయిన్. అంటే ఆయన స్క్రీన్ ప్రెజెంటేషన్ తక్కువ ఉంది, బట్ ఈజ్ అ కింగ్ ఫర్ దట్. ఆ కింగ్డమ్ కోసమే ఫైట్ చేస్తారు. ఇలా స్టోరీ ఎలివేషన్స్తో మంచి ఫైట్స్, బీభత్సమైన ఫైట్స్ ఉంటాయి. మంచి యాక్షన్ అండ్ మాస్ మూవీస్ నచ్చే వాళ్ళకి మట్టికి డెఫినెట్గా వాచ్ చేయండి థియేటర్లో. ఈ మూవీ అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం బాగా ఏం చేస్తారు, మామూలుగా ఉండదు, అసలు సూపర్గా ఉండేది అనమాట. మంచి ఎలివేషన్స్. నాకు తెలిసి బాహుబలి తర్వాత ఒక మంచి సక్సెస్ అంటే ప్రభాస్కి సలార్. డెఫినెట్గా ఆది పురుష్ చూసిన చాలా డిసప్పాయింట్ చేసింది. ఇంతకుముందు మూవీస్ అన్నీ డిసప్పాయింట్ చేసింది. బట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏ విధంగా అయితే ప్రభాస్ని చూడాలనుకున్నారో అదేవిధంగా ప్రశాంత్ నీలు ప్రభాస్ని ప్రజెంట్ చేయడంలో 100కి 200% సక్సెస్ అయ్యాడు. అందుట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫ్రాన్స్కి అయితే మట్టికి 200% ప్రభాస్ సక్సెస్ అయ్యాడు. సో
బట్ ఫ్యాన్స్ అంతా ఓకే. బట్ నార్మల్ ఆడియన్స్ ఏంటంటే సినిమాలో అండ్ రెగ్యులర్గా బేసికల్గా సినిమా ఎలా ఉంటుందంటే యాక్చువల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందంటే మనకి బాహుబలి, సాహో అండ్ రాధేశ్యామ్, ఇలాంటి అఫ్కోర్స్ కేజీఎఫ్, ఇలాంటి మూవీస్ అన్నీ తీసుకుని ఒక మిక్సీలేసి బయట ఎలా ఉంది అలా ఉంది బేసికల్గా. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇందులో కూడా మదర్ సెంటిమెంట్ పెట్టడానికి ట్రై చేశాడు. సీన్లు చాలా ఉండి, బట్ మనం ఏదైతే కేజీఎఫ్లో కానీ మనం బాహుబలిలో ఆ ఫీల్ అయిన మదర్ సెంటిమెంట్ అయితే అంతగా పండలేదు. బేసికల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి సరదాగా కూర్చుని అయితే అంతగా ఎంజాయ్ చేయలేరు మూవీ. బట్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ మూవీ ఓవరాల్గా స్టోరీ పరంగా ఓకే, కామెడీ ఏమి ఉండదు, డైరెక్షన్ ఇస్ సూపర్ అండ్ ఎలివేషన్స్, ఫైట్స్, మ్యూజిక్ ఇక మాట్లాడే పని లేదు. కెమెరా వర్క్ అని ఎడిటింగ్ మట్టికి మామూలుగా లేదు, పిచ్చి. ప్రశాంత్ నీల్ అంటేనే మంచి ఎడిటింగ్ క్యాపబిలిటీతో చేపించుకుంటాడు. అలాంటిది ప్రజెంటేషన్ మళ్ళీ జరిగింది. మూవీ అయితే ఫ్యాన్స్ మట్టికి మిస్ అవ్వకండి. నాకైతే మూవీ బాగా నచ్చింది, ఓకేనా. సో నేను ఇచ్చే రివ్యూ అయితే 2.75 డెఫినెట్గా ఇవ్వచ్చు. బేసికలీ 3 ఇద్దాం అనుకున్నాను, బట్ 3 ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా కూర్చుని ఎంజాయ్ చేయలేరు మూవీని, ఎందుకంటే ఎక్కువ యాక్షన్స్ అండ్ ఈ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కానీ కొంతమంది ఫేక్ రివ్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. డోంట్ బిలీవ్ ఆన్ ద ఫేక్ రివ్యూస్. ఎందుకంటే ఇప్పుడు నార్త్లో డుంకీ సినిమా, సౌత్ సినిమా తొక్కాలని చాలామంది చూస్తున్నారు. దానికి మన వాళ్ళు కొంతమంది ఏదో రివ్యూస్ కోసం వాటి కోసం అడావిట్ చేస్తున్నారు. ఫేక్ రివ్యూస్ నమ్మకండి. ప్రతి నార్మల్ ఆడియన్స్ మాస్ని, యాక్షన్ నచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి. ఇట్స్ మస్ట్ వాచ్ ఫర్ ది ప్రభాస్ ఫ్యాన్స్.